వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క వీడియోని మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎట్లా తయారవుతుంది, దాన్ని ఎట్లా తయారు చేయాలి అంటే చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ అంటే చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది అవునా కాదా అని చెప్పేదే క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది అవునా కాదా అనేది మనకి ఆ సెంటెన్స్లో మనకు తెలుస్తుంది. ఒక స్టేట్మెంట్ ఎస్సెటివ్లో ఉంటే అంటే పాజిటివ్గా ఉంటే, ఒక స్టేట్మెంట్ ఎస్సెటివ్లో అంటే పాజిటివ్గా ఉంటే, క్వశ్చన్ ట్యాగ్ ఏమో నెగిటివ్లో ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు ఉండాలి? నెగిటివ్లో ఉండాలంట. ఓకేనా? ఒకవేళ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఏమో ఎసెప్టివ్లో ఉండాలి. ఓకేనా? అంటే పాజిటివ్ ఉండాలి. ఓకేనా? ఇది అంటే ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఎసెప్టివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఏమో నెగిటివ్లో ఉండాలి. ఒకవేళ క్వశ్చన్ ట్యాగ్ కనుక నెగిటివ్లో ఉన్నట్లయితే స్టేట్మెంట్ ఒకవేళ నెగిటివ్లో ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్ ఏమో ఎసెప్టివ్లో ఉండాలి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఈ టెల్స్ ద ట్రూత్, అతడు నిజం చెప్తాడు. ఈ టెల్స్ ద ట్రూత్ అంటే నిజం చెప్తాడు. మరి ఇందులో నెగిటివ్ ఏంటంటే చూడండి, డజంట్ హీ, అతడు నిజం చెప్పడా. ఓకేనా? ఇదేమో ఎసెప్టివ్, ఇదేమో నెగిటివ్ సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ సేమ్ అదే ఇచ్చాను చూడండి. ఈ డస్ నాట్ టెల్ ద ట్రూత్, అతడు అబద్ధం చెప్పాడు. డజ్ షీ అంటే నిజం చెప్తాడా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ హీ ఓపెన్స్ ఈజ్ షాప్ ఆన్ సండే, ఆయన ఆదివారం రోజున షాప్ని తెరుస్తాడట. ఓకేనా? ఇదేంటిది? ఇది ఎసెప్టివ్ సెంటెన్స్. మరి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అంటే డజంట్ హీ, తెరవడా అంటే ఇది క్వశ్చన్ మార్క్ అన్నట్టు. డజ్ వచ్చింది కదా, అంటే ఇక్కడ డజ్ అనేది మీకు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చూడండి, మనకి హీ ఓపెన్స్ అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అయ్యిద్దని చెప్పాం కదా. కాబట్టి ఇదేంటంటే ఈ సెంటెన్స్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హీ ఓపెన్స్ ఈజ్ షాప్ ఆన్ సండేస్, ఆయన ఎప్పుడూ కూడా ఆదివారమే షాప్ తెరుస్తాడట. ఓకేనా? అంటే ఇక్కడ మళ్ళీ దీన్ని ఇక్కడ ఏమంటున్నాడు? డజంట్ హీ అంటే ఇక్కడ ఓపెన్స్ వచ్చినప్పుడు మరి మనకి ఇక్కడ ఏం రావాలంటే, ఈ ఓపెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే డూ డజ్ వస్తుంది. అంటే డూ ఎప్పుడు వస్తుందంటే ఐ యు వి దే వేసినప్పుడు డూ వస్తుంది. మరి ఈ షీట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? సింపుల్ ప్రజెంట్ అంటే డజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఓపెన్స్ వచ్చింది కాబట్టి హీ అన్నాడు, హీ ఓపెన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి డజ్ అనేది వస్తుంది. డజంట్ హీ. తర్వాత హీ ఓపెన్డ్ ఈజ్ షాప్ ఆన్ సండే, అతడు ఆదివారం రోజున దుకాణం తెరిచాడు. ఓపెన్డ్ అంటే ఏంటిది? V1 V2 అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనకి ఇక్కడ ఏం రావాలంటే డిడ్ రావాలి. డూ డజ్ ఏమో ప్రజెంట్ టెన్స్కి సంబంధించి, డిడ్ అంటే ఏంటంటే పాస్ట్ టెన్స్ సంబంధించింది. ఓకేనా? ఈ ఓపెన్ అంటే అది V2 కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలి? ఓపెన్ వచ్చినప్పుడు డిడ్ అని మనం రాయాలి. ఇక్కడ చూడండి, ఈ ఓపెన్డ్ ఈజ్ షాప్ ఆన్ సండే, ఆయన ఆదివారం దుకాణం తెరిచాడు. ఓకేనా? డిడంట్ హీ, తెరవలేదా అని మళ్ళీ మనం ఆయన క్వశ్చన్ అడుగుతున్నాం. ఓకేనా? డిడంట్ హీ, తెరవలేదా. నెక్స్ట్, షీ వెంట్ టు ఢిల్లీ ఆన్ సాటర్డే. వెంట్ అంటే ఏంటిది? ఇది V1 V2? ఓకేనా? గో వెంట్ గాన్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ సెంటెన్స్ దేంట్లో ఉందంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మరి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే వెంట వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? డిడ్ రావాలి. ఓకేనా? డిడెంట్ షీ
తర్వాత షీ డిడ్ నాట్ గో టు ఢిల్లీ ఆన్ సాటర్డే. ఆమె శనివారం ఢిల్లీకి వెళ్ళలేదు కాబట్టి ఇదేంటిది, ఇది నెగిటివ్ సెంటెన్స్. తర్వాత ఇక్కడ ఏంది మళ్ళీ డిడ్ షీ వెళ్ళిందా అని మళ్ళీ మనం అనుమానం పడుతున్నాం కాబట్టి దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఈ ఫస్ట్దేమో నెగిటివ్ సెంటెన్స్, రెండోదేమో ఎసెటివ్ సెంటెన్స్. తర్వాత ఈజ్ టెల్లింగ్ లైస్, అతడు అబద్ధాలు చెప్తున్నాడు. ఈజ్ టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెప్తున్నాడు. ఇదేంటంటే ఇది ఎసెటివ్ సెంటెన్స్. ఓకేనా. మరి నెగిటివ్ సెంటెన్స్ అంటే ఈజంట్ హీ చెప్పడం లేదా. ఓకేనా. తర్వాత అట్లా నెక్స్ట్ షీ విల్ గో టు చెన్నై, ఆమె చెన్నై వెళ్తుంది. ఓకేనా. ఆమె వెళ్ళలేదా అనేదాన్ని ఏంటంటే ఇక్కడ విల్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఊంట్ వస్తుంది. విల్ ఎలా మారుతుందంటే చూడండి, ఇక్కడ ఊంట్గా మారుతుంది. కెన్ ఏమో వుడ్గా మారుతుంది. షెల్ ఏమో షుడ్గా మారుతుంది. ఇట్లా మీరు వాటిని అవి చెప్తాను, ఇప్పుడు ఉన్నాయి మనకి ఈ యొక్క వీడియోలోనే చెప్తాను. ఓకేనా. విల్ ఏమవుతుందంట, ఆమె చెన్నై వెళుతుంది అని చెప్తుండు. మరి వోంట్ షీ వెళ్ళడం లేదా. హీ హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్, అతడు పని పూర్తి చేశాడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. పని చేయలేదా, హ్యాజంట్ హీ చేయలేదా అంటే క్వశ్చన్ మార్క్. హీ హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, అతడు పని పూర్తి చేయలేదు. మళ్ళీ పని చేశాడని దాన్ని ఏమంటామంటే మనం హ్యాజ్ హీగా ఇట్లా ఇది మారుతూ ఉంటుంది. మరికొన్ని సెంటెన్స్ మనకి ఇక్కడ చూడండి. ఈజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఇక్కడ మనకేంటంటే ఈ సెంటెన్స్ ఎసెప్టివ్లో ఉంది, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఏంటంటే నెగిటివ్లోకి మార్చాలి. ఈజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, ఈజంట్ హీ. ఈజ్ పక్కన ఏం పెట్టాలి, నాట్ పెట్టాలి. ఈజ్ నాట్ హీ లేకపోతే ఈజంట్ హీ అన్నా పర్లేదు. తర్వాత ఇట్ ఈజ్ ఏ ఫైన్ మార్నింగ్, ఇక్కడ ఏంటి ఇట్ వచ్చింది కాబట్టి మనం ఈజ్కి ఈజ్ పక్కన నాట్ పెట్టి మళ్ళీ ఇట్ అనాలి, ఈజంట్ ఇట్. తర్వాత యూ విల్ హెల్ప్ అజ్, వాళ్ళు మనకి సహాయం చేస్తారు. వాళ్ళు మనకి సహాయం చేస్తారా చూడండి. ఊంట్ యూ, విల్ ఎలా మారుతుందంటే ఊంట్గా మారుతుంది, ఊంట్ యూ. తర్వాత యు ఆర్ గోయింగ్ టు సెల్ ఇట్, మీరు వెళ్ళి ఏం చేస్తారు, అమ్ముతారు. ఓకేనా. ఇది ఎసెటివ్ సెంటెన్స్. మరి దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఏంటంటే ఆర్ఎంట్ యూ, అమ్ముతారా. తర్వాత నెక్స్ట్ వీ వర్ వర్కింగ్ హార్డ్, వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటారు. వాళ్ళు ఇక్కడేంది, వాళ్ళు పని చేస్తారా. ఓకేనా. వరెంట్ వీ. తర్వాత షీ హ్యాస్ డన్ వెల్, ఆమె వర్క్ కంప్లీట్గా చేసిందంట, అద్భుతంగా. కాబట్టి ఇక్కడ ఏంది హ్యాజ్ వచ్చింది కాబట్టి హ్యాజంట్ షీ. తర్వాత ఈ కెన్ డ్రైవ్ ఏ కార్, అతడు కారు నడపగలడు. ఈ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే అతడు కారు నడపగలడు. కాంటి నడుపుతాడా అని ఇక్కడ ఈ మళ్ళీ సందిగ్ధం కాబట్టి దీన్ని మనం క్వశ్చన్ మార్క్ అంటాం. ఓకేనా. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఏమో ఎసెప్టివ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న సెంటెన్స్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఓకే చూడండి, ఇక్కడ ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, అతడు ధైర్యవంతుడు బలవంతుడు కాదు అంటున్నారు. మళ్ళీ దీని క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈజ్ హీ, ఇక్కడ ఈజ్ ఉంది కదా, నాట్ తీసేయాలి. ఇక్కడ నాట్ ఉన్న దగ్గర మనం క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చినప్పుడు సెంటెన్స్లో నాట్ ఉంటేనేమో నాట్ తీయాలి. ఒకవేళ అక్కడ అది పాజిటివ్లో ఉంటే మనం దాన్ని ఏం చేయాలి, నెగిటివ్లోకి మార్చాలి. ఇదే దీంట్లో ఉన్న టాప్ సీక్రెట్. ఓకే చూడండి, హీ హ్యాస్ నాట్ ఎనీ రేడియో సెట్
ఈ హ్యాజ్ నాట్ ఎనీ అతని దగ్గర రేడియో సెట్ ఏమైనా ఉందా? లేదని చెప్తుండే అక్కడ. మళ్ళీ అక్కడ క్వశ్చన్ ఏంటి? హ్యాజ్ హీ లేదా? షీ డజంట్ కుక్ వెల్. ఆమె అద్భుతంగా వంట చేయదని చెప్తున్నారు. అద్భుతంగా వంట చేయదని చెప్తున్నారు. మరి డజ్ షీ చేయదా? ఓకేనా? యూ కాంట్ లైవ్ వితౌట్ ఫుడ్. ఇక్కడ మరి మనకి కాంట్ ఉంది కదా, అంటే నాట్ని తీసేసి కెన్ యూ. తర్వాత షీ వాంట్ హెల్ప్ అస్. ఆమె మనకి సహాయం చేయదు. విల్ షీ సహాయం చేయదా? తర్వాత యూ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. మీరు నిన్న రాలేదు. ఓకేనా? ఇది నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఎస్ఐటీలోకి మార్చినట్లయితే డిడ్ యూ రాలేదా? తర్వాత ఐ యామ్ నాట్ లేట్. ఇది నెగిటివ్ సెంటెన్స్. నేను ఆలస్యంగా రాలేదు. ఓకేనా? ఇక్కడ యామై రాలేదా? ఇట్లా మనం చూసినట్లయితే క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసాము. ఇక్కడ మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ట్యాగ్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. చూడండి, ఇక్కడ నోట్ క్రింది వాటిని ఈ విధంగా రాయవచ్చు, చదవచ్చు. ఈజ్ ఉంది కదా, ఈజ్కి ఈజ్ ప్లస్ నాట్ ఇజంట్, వాజ్ ప్లస్ నాట్ వజంట్, ఆర్ ప్లస్ నాట్ ఆరెంట్, వర్ ప్లస్ నాట్ వరెంట్, డూ ప్లస్ నాట్ డోంట్. తర్వాత డస్ ప్లస్ నాట్ డజంట్, డిడ్ ప్లస్ నాట్ డిడ్ నాట్. దీన్ని డిడ్ నాట్నే డిడెంట్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత యాజ్ ప్లస్ నాట్ హ్యాజ్ నాట్ అనొచ్చు, యాజెంట్ అనొచ్చు. హ్యావ్ ప్లస్ నాట్ హ్యావెంట్, యాడ్ ప్లస్ నాట్ హ్యాడ్ నాట్ యాడెంట్, షల్ ప్లస్ నాట్ షాంట్, విల్ ప్లస్ నాట్ వోంట్, షుడ్ ప్లస్ నాట్ షుడెంట్, వుడ్ ప్లస్ నాట్ వుడెంట్, కెన్ ప్లస్ నాట్ కాంట్. ఓకేనా? తర్వాత కుడ్ ప్లస్ నాట్ కుడెంట్, నీడ్ ప్లస్ నాట్ నీడెంట్, మస్ట్ ప్లస్ నాట్ మస్టెంట్. తర్వాత మే ప్లస్ నాట్ మెయింట్. ఓకేనా? ఈ యొక్క వీడియోని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకేనా? దీంట్లో మీరు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే ఆ సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే దాన్ని పాజిటివ్లో చెప్పాలి, పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో చెప్పాలి. దీంట్లో రహస్యం ఏంటంటే ఒక సెంటెన్స్ అది పాజిటివ్లో ఉందనుకోండి, ఓకేనా, దాన్ని మీరు ఏం చెప్పాలి? నెగిటివ్లో చెప్పాలి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మనం కొన్ని చాలా ఎగ్జాంపుల్ చెప్పాము. ఓకేనా? మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏంటంటే ఈ షీట్ వచ్చినప్పుడు, ఒక స్టేట్మెంట్లో ఈ షీట్ వచ్చినప్పుడు అది నెగిటివ్లోకి వెళ్ళాలంటే ఏంటంటే అక్కడ కంపల్సరీ ఆ లైన్లో ఫస్ట్ ఉన్న లైన్లో ఈజ్ ఉందా, వాజ్ ఉందా, వర్ ఉందా, కెన్ ఉందా, కుడ్ ఉందా, అవి చూడండి. ఒకవేళ సింపుల్ ప్రజెంట్లో అయితే మీకు అక్కడ ఏంటంటే ఇంట్స్ ఏమి ఉండవు. అక్కడ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ షీట్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయి ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే మీరు దాన్ని బట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మీరు ఆ సెంటెన్స్ని నెగిటివ్లోకి మార్చేటప్పుడు ఏంటంటే డజంట్ అని చెప్పాలి. ఈ డజంట్ ఈట్, షీ డజంట్ ఈట్, ఇట్ డజంట్ ఈట్ అని మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం చాలా విషయాలు చెప్పాము. తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. ఈ వెంట్ అవే అంటే అతడు వెళ్ళిపోయాడు. ఈ వెంట్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దేంట్లో ఉందంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే మనకి పాస్ట్ టెన్స్లో ఉండే బీ ఫామ్స్ ఏంటంటే డిడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వెంట్ ఏవే అంటే డిడెంట్ హీ, అతడు వెళ్ళలేదా, వెళ్ళి ఉన్నాడా. తర్వాత షీ హెల్ప్స్. చూడండి, ఇక్కడ V1కి ఎస్ యాడ్ అయింది అంటే ఇది
సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ వచ్చినప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్లో మార్చినప్పుడు ఏం రావాలి? ఈ షీట్ వచ్చినప్పుడు డస్ అనేది రావాలి. మరి ఇక్కడ మనం ఏ విషయం డిస్కస్ చేస్తున్నామంటే క్వశ్చన్ ట్యాగ్ కదా. ఇక్కడ ఏంది? అక్కడ షీ హెల్ప్స్ అస్, ఆమె మనకి సహాయం చేసిద్దట. ఆమె మనకి సహాయం చేసిద్దా? డజంట్ షీ అని అడుగుతున్నాం. తర్వాత దే గో హోమ్ ఎర్లీ, వాళ్ళ ఇంటికి తొందరగా వెళ్ళారు. ఓకేనా. ఇక్కడ మరి ఇదేంటి? ఇది సబ్జెక్టు. గో అనేది ఏంటిది? ఇది V1 V2 V1 అంటే ఏంటి? ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్కి మరి ప్రజెంట్ టెన్స్లో ఏమేమి ఉంటాయి మనకి? డూ డస్ ఉంటుంది. డస్ ఏమో ఈ షీట్ వచ్చినప్పుడు ఉంటుంది. డూ ఏమో ఐ యు వీ దే వచ్చినప్పుడు డూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మరి మనం నెగిటివ్లో చెప్పాలి కాబట్టి డోంట్ దే. ఓకేనా. తర్వాత యూ లైవ్ యాన్ అపార్ట్మెంట్, మీరు ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఓకేనా. మరి ఇది కూడా ఏంది? లైవ్ అనేది ఏంటి? V1 కదా. అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మరి ఐ యు వీ దే వచ్చినప్పుడు ఏం రావాలి? బీ ఫార్మ్స్ అంటే డూ రావాలి. మరి ఇక్కడ సెంటెన్స్ ఎసెటివ్లో ఉంది. మరి మనం దీన్ని నెగిటివ్లో చెప్పాలి. డోంట్ యూ. ఓకేనా. వీటిని మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈజ్ నాట్, వాజ్ నాట్, ఆర్ నాట్ మనం కలిపి రాసేటప్పుడు ఇట్లా రాయాలి. ఇక్కడ చూడండి, అక్కడ 3వ లైన్లో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈజ్ ప్లస్ నాట్, ఈజ్ నాట్ అని రాస్తారు. అక్కడ దాన్ని ఏం చేయాలంటే ఈజెంట్, ఈజ్ ప్లస్ ISN పైన ఒక చిన్న చుక్కలాగా ఇట్లా పెట్టేసి పక్కన టీ పెట్టండి. ఓకేనా. ఓకే. మరి ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.